నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశో. ఇలా పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లా ఉన్నాయి, ఏం రాసిరో చూద్దాం. మరి నేను ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన, మరి ఎట్లా రాసిర్రు, ఏం రాసిర్రు, మరి ఆ పత్రికల ముఖ్యమైన అంశం ఏంటిది, దేనికోసం రాసిర్రో చూద్దాం. ముందుగాల మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, పెద్దపల్లి జిల్లా ప్రజలారా, ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. అంతేకాకుండా మన ఛానల్లో డిస్ప్లేలా మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే వీడియో ద్వారా మన ఛానల్ నెంబర్కు వాట్సాప్ పంపిస్తే అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేద్దాం. ఇక ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు ఏమున్నాయి, ఎట్లా ఉన్నది ఆంధ్రజ్యోతిలా చూద్దాం. ఇక కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ, సిట్టింగ్ ఎంపీ సహా పలువురు పోటీ, దరఖాస్తు చేసుకున్న 29 మంది. మరి వారం రోజుల్లో ప్రకటించే అవకాశం. ఇక వచ్చేటి ఎలక్షన్లు ఉన్నాయి కదా ఊళ్ళో. ఇక పెద్దపల్లి జిల్లా ప్రజలారా, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా, ఇక రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. మరి కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది అనేది ఒక ఉత్కంఠ మొదలైందని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. ఇక మనందరూ తెలిసిన ముచ్చట్నే, 29 మంది అప్లికేషన్లు చేసుకున్నారు, దరఖాస్తు చేసిర్రు. మరి ఆ 29లా ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు, ఎట్లా ఇస్తారు అన్న విషయాన్ని మనకి అన్న చెప్తాడు. ఏం చెప్తాడట అంటే, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది, ఎవరికి టికెట్ దక్కనున్నదనే అంశం పైన సర్వత్రా చర్చ జరుగుతుంది. టికెట్ కోసం 29 మంది పార్టీకి టీపీసీసీకి దరఖాస్తు చేసుకోగా, ఎవరికి వారు తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తూ ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఇచ్చే పేరు ప్రకటించగా, మంగళవారం చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రసంగించినంతసేపు ఆయన పక్కనే నిల్చున్న జెడ్పీ చైర్పర్సన్ సునీతకు చేవెళ్ల టికెట్ దక్కలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుందట. దక్కినట్లేనని కాంగ్రెస్ పార్టీ చర్చ జరుగుతుంది. ఎక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో ఆ జెడ్పీ చైర్పర్సన్ కి ఎవరు, ఆమె పేరేంటంటే అధ్యక్షులు సునీత. చేవెళ్లలో జరిగిన బహిరంగ సభ అధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ సునీతకు టికెట్ దక్కినట్లేనని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుందట. అంటే నిన్న మనం చూసినాం కదా చేవెళ్ల ప్రోగ్రామ్ లా, ఆ అన్న పక్క పొంటే నిల్చొని ఉన్నది ఆ అక్క. మరి ఆ అక్కకే అక్కడ చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆమె పక్కన నిల్చున్నది కనుక ఖచ్చితంగా టికెట్ ఆమెకే అని చెప్పేసి వాళ్ళు చెప్తారట. ఇక వాళ్ళే పెట్టుకుంటారు. అయితే ముచ్చడేంటంటే, పెద్దపల్లి గురించి చూద్దాం మనం. 17 స్థానాలకు 2 స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది ఒక కొలిక్ వచ్చేసింది. ఇక 15 స్థానాలు ఉన్నాయి. మిగతా ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పైన మల్ల గుల్లాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇక చెప్పుతారు. ఇక ఏమున్నదిలా, 17 స్థానాలల్లా 2 స్థానాలు, ఒకటి చేవెళ్ళ ఆ సునీతక్క గురించి కనబడుతుంది, మరొకటి ఎక్కడ మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి అని 2 నియోజకవర్గాల పేర్లు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు కనబడుతుంది. ఇక మరి మన పెద్దపల్లి జిల్లాల ఏంటిది, ఎట్లున్నది, మరి మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చింది, రిజర్వేషన్ ఎస్సీ. మరి ఎట్లా ఉంటది, ఏంటిది, ఎవరి పేర్లు ఉన్నాయో కూడా చూద్దాం. ఇక పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి, ఇక ఎప్పుడు చిన్నప్పటి నుంచి, మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ముచ్చట చెప్తారు అన్నోళ్ళు. ఏంటంటే అంటే, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే మాదిక సామాజిక వర్గానికి ఆగం చంద్రశేఖర్కి ఇచ్చింది. ఒక్కసారి అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేసారి మాదిక సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. అది కూడా ఆగం చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఆగం చంద్రశేఖర్ కు టికెట్ ఇచ్చిరు. ఆగం చంద్రశేఖర్ అన్నకు టికెట్ ఇచ్చిరట అప్పుడు. ఇక అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చారు. ఇక తెలుసు కదా, మాల సామాజిక వర్గం కాకా గడ్డం వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ, లేదంటే గడ్డం వెంకటస్వామి వాళ్ళ కుటుంబం అని చెప్పేసి చెప్పుకోవాలి. మరి కాకా కొన్ని రోజులు, ఆ తర్వాత వివేక్ సార్ కొన్ని రోజులు, ఇప్పుడు వాళ్ళ కొడుకు టికెట్ అడుగుతారు. అంటే వివేక్ వాళ్ళ కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే
గడ్డం వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు తనయుడు వంశీకృష్ణకు టికెట్ అడుగుతారన్న ముచ్చట మన అందరికి తెలిసిందే. ఇక ఏం జరిగిందట అంటే ఇక ఇనుర్రి బీఆర్ఎస్ పార్టీ మాల సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ అన్నకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మరి సింగరేణి ముద్దుబిడ్డ మన కొప్పుల ఈశ్వర్ అన్న పోటీ చేస్తాడని చెప్పేసి చెప్తారు. ఆయన మాల సామాజిక వర్గం కదా. ఇక అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి మాల సామాజిక వర్గానికి ఇస్తే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారట. ఇక అక్కడికి పోయి వివేక్ సారు అధిష్టానం కాడ కూర్చొని మాకే టికెట్ ఇవ్వాలి, మా కొడుకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇక చెప్తానమని చెప్తారు. అసలు ఇలా ఎవరు ఉన్నారు, ఇంకా ఏంటిది, మరి అందులో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము, అది కూడా చూద్దాం. ఇక 1989 నుంచి 2014 వరకు గడ్డం వెంకటస్వామి కాకాకి వరుసగా టికెట్లు ఇవ్వగా 2014-19లో గడ్డం వివేక్ ఇచ్చారని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైరు నుంచి గడ్డం వివేక్ కు, బెల్లంపల్లి నుంచి ఆయన సోదరుడు గడ్డం వినోద్ కుమార్ కు టికెట్ ఇచ్చారని, ఈసారి ఎంపీ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆ వర్గాలు పట్టుబడతాయి. ఇక నేను చెప్తా, ఇనురు పూర్తి విన్నాక చెప్తా మీకు. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ పి సుగుణ కుమారి, ఊట్ల వరప్రసాద్ అన్న, ఆసంపల్లి శ్రీనివాస్ అన్న, గజ్జల కాంతం తదితరులు పోటీ పడుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే వీరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉందని చెప్పేసి ఇక చెప్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్యనే ప్రస్తుత ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. టికెట్ ఇస్తారన్న హామీతోటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిందని ఇక చెప్తారు. 1989లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలా ఒక్కసారి మాత్రమే మాదిగ బిడ్డలకు, మాదిగ సామాజిక వర్గానికి ఆగం చంద్రశేఖర్ అన్నకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత మొదలు పెడితే ఎస్సీ మాల కుటుంబానికి గడ్డం వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీకి, అదే మన కాకా ఫ్యామిలీయే పోటీ చేసింది, గెలిచింది. ఇక ఒక్కసారి సుగుణ కుమార్ మేడం మీద ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటారట అంటే ఎస్సీ మాల వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి అంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు గడ్డం వంశీకృష్ణ, ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆ పార్టీల బలంగా ప్రయత్నాలు చేస్తారట. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు ఉన్నారట అంటే ఎంపీ అంటే మాజీ ఎంపీ సుగుణ కుమారి మేడం ఉన్నది, ఊట్ల వరప్రసాద్ అని ఉన్నాడు, తర్వాత ఆసంపల్లి శ్రీనివాస్ అని ఉన్నాడు, తర్వాత గజ్జల కాంతం అన్న ఉన్నాడు. ఇక గజ్జల కాంతం అన్న మనందరికి తెలిసినోడే, మరి గతంలో చుప్పదండి టికెట్ కోసం కూడా ప్రయత్నం చేసిండు, మరి అప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక ఎంపీ అంటే మాజీ ఎంపీ సుగుణ కుమారి మేడం గతంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసింది, గెలిచిన సందర్భం ఉన్నది. మరి ఆ మేడము మరి టికెట్ ఆశిస్తుంది. ఇక ఇంకెవరు ఉన్నారు, ఊట్ల వరప్రసాద్ అన్న ఎన్ఏసిఐ నుంచి వెళ్ళి గతంలో చాలాసార్లు చాలా కార్యక్రమాల్లో పోటీ చేసిండు. మరి ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ వరకు ఊట్ల వరప్రసాద్ అన్న ఆల్మోస్ట్ పెద్దపల్లి జిల్లాలో అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా తెలుసు. ఇక అదే విధంగా ఆసంపల్లి శ్రీనివాస్ అన్న గతంలో అన్నది ప్రాపర్ అంటే పుచ్చింది మాత్రం జూలపల్లి, పెరిగింది మాత్రం గోదావరి పట్టణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక అన్నది మాదిగ సామాజిక వర్గం బిడ్డ, మరి అన్న కూడా టికెట్ ఆశిస్తాడట, మరి ఆ అన్న కూడా ప్రయత్నాలు చేస్తాడట. మరి ఎట్లా ఉంది ఏమున్నదో ఒకసారి మనం ఎవరి దగ్గర మన దగ్గర ఉన్న నెంబర్ ఎవరిది ఉందో చూసి, ఊట్ల వరప్రసాద్ అన్న నెంబర్ ఉన్నది, అట్లనే ఆసంపల్లి సీనన్న నెంబర్ కూడా మన దగ్గర ఉన్నది. ఎట్లా ఉంది అసలు వీళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం ప్రజలారా ఏం చెప్తాడో, మరి ఎవరేం చెప్తారో చూద్దాము. మరి పార్టీలో వాళ్ళకి టికెట్ వస్తుందా రాదా, మరి శిల్క పంచాంగం చెప్పినట్టేనా ఇది, లాస్ట్ దాకా పోయి లాస్ట్కు ఎవరికి ఇస్తారో కూడా మనం
తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక చూడాలి ఎవరికి చేద్దాం. ఫస్ట్ ఆసంపల్లి సీనన్నకి చేద్దాం ఫోన్. అన్నను వాసాన్ని వెళ్తారు ముద్దుగా, మొన్న ఏదో పేపర్లో కూడా ఇచ్చారు. అన్నతోటి మాట్లాడదాం. ఆసంపల్లి వాసు అని రాసుకున్నా నేను. మరి అన్నది మనం అన్న కాల్ వెయిటింగ్ లో ఉన్నాడు, చూద్దాము. ఇంకా ఎట్లా ఉంటది ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే, ఇక 7 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు ఏంటి అయ్యా అంటే బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ధర్మపురి, పెద్దపల్లి, మంతిని ఈ 7 నియోజకవర్గాలను కలుపుకొని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడుతుంది. మరి ఏర్పడి ఉన్నది. మరి 7 నియోజకవర్గాలలో వేరే పార్టీకి సంబంధించిన ఏ అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా లేడు. గతంలో 6 నియోజకవర్గాలు, ఒక మంత్రి నియోజకవర్గం తప్ప మిగతా 6 నియోజకవర్గాలల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ధరంపూర్లో ఆలే గెలిచిరు, అప్పుడు బెల్లంపల్లి ఆలే ఉండే, మంచిర్యాల ఆలే ఉండే, చెన్నూరు ఉండే, గోదావరిఖాన్ ఉండే, పెద్దపల్లి ఉండే, ఒక మంత్రిని శ్రీధర్ బాబు సార్ తప్ప. ఇప్పుడు క్లీన్ స్వీప్ అంటే 7 నియోజకవర్గాలలో 7 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అది ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, మరి ఎట్లా ఉంటుంది వాళ్ళ విషయము ఏంటిది అన్న విషయం కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఊట్లవాడ ప్రసాద్ అన్నది కూడా కాల్ వెయిటింగ్ వస్తుంది, చూద్దాం. మరి ఎవరు మనకు లైన్లకు వస్తారు, మరి ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారో చూద్దాం. ఇంకా ఇక ఏం చేయాలనుకుంటారట అంటే ఈ సిట్టింగ్ ఎంపీకి సహా నలుగురు పోయి, ఇక 4 పేర్లు చెప్పినట్టు ఇలా ఎవరెవరు, ఆసంపల్లి సీనన్న పేరు, మాజీ ఎంపీ సుగ్న కుమార్ మేడం పేరు, ఊట్లవార ప్రసాద్ అన్న, గజ్జల్లి కాంతం, ఇక తర్వాత ఎవరు గడ్డం వంశీకృష్ణ, బోర్లకుంట వెంకటేష్ నేత, ఈ 6 పేర్లు చెప్పారు. ఇక మొన్నట్ల గోదావరిఖాని పట్టణంలోని దామరి అనిల్ కుమార్ సార్ కూడా ఫోన్ వచ్చింది. సార్ కూడా వెళ్ళి ఎంపీ టికెట్ కోసం ఏదో ప్రయత్నం చేస్తుండని చెప్పేసి చెప్పారు. సారు ఇప్పుడు క్లినిక్ లో ఉంటాడు కనుక పేషెంట్లను చూస్తారు. మనం సార్ను పర్సనల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఇంకేమున్నది, ఇక బీజేపీ నుంచి చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది కూడా, ఇక బీజేపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు అంటే అయోధ్య రవాణ్ ఉన్నాడు, మిట్టపల్లి రాజేందర్ అని ఉన్నాడు, ఇంకా మన గతంలో నేరేళ్ల ఎమ్మెల్యేగా ఉండి పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగాన్ని ఉన్నాడు. మరి లింగాన్న కూడా పార్లమెంటరీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయము మన అందరికి తెలిసిందే. ఇక అసలు ఎవరికి వస్తుంది, మరి ఏ పార్టీలో ఎవరికి ఇస్తుంది, లాస్ట్ వరకు ఏం చేస్తుంది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రజలారా, మీరు కాంగ్రెస్ లో ఎవరికి టికెట్ వస్తుందని మీరు అనుకుంటున్నారో మనము కింద కామెంట్ చేయుర్రి. దీనికి ఎగ్జిట్ పోల్ కూడా పెడదాం. టికెట్ ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఏ సామాజిక వర్గానికి ఇవ్వబోతుంది కాంగ్రెస్ అనేది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇక మీరు కామెంట్ చేయురు ఎవరికి టికెట్ వస్తుంది. మరి సుగ్న కుమార్ మేడం ఉన్నది, తర్వాత వంశీకృష్ణ ఉన్నాడు, బోర్లకుంట వెంకటేష్ నేత ఉన్నారు, తర్వాత ఆసంపల్లి సీనన్న ఉన్నాడు, తర్వాత ఊట్లవార ప్రసాద్ ఉన్నాడు. మనం ఎగ్జిట్ పోల్ పెట్టుకుందాం. ఆ పోల్ ద్వారా మనం చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక ఎట్లా అంటే 1989 నుంచి 2014 వరకు వివేక్ గడ్డం వెంకటస్వామికి టికెట్ ఇచ్చి పోటీ చేపించింది. మరి వాళ్ళు మాల సామాజిక వర్గం నుంచి పోటీ చేసిరు. గతం నుంచి కూడా ప్రస్తుతం మాదిగ బిడ్డలకి ఇవ్వాలి, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం ప్రయత్నం చేస్తున్నారో, ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారో, ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో కూడా చూడాల్సి ఉంది. మరి ఎవరికి ఇస్తారు అన్న విషయాన్ని కూడా మీకే అర్థం కావాలి. ప్రజలారా, 7 నియోజకవర్గాలలో ఎలక్షన్ ఖర్చులు అంటే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లే ఖర్చులు ఎంత ఉంటాయి, తర్వాత పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎట్లా చూసుకోవాలి, మరి ఇంకా మిగతా ఎట్లా చేయాలి, ఆర్థికంగా ఎట్లా ఉంటే టికెట్ ఇస్తారు, లేదంటే ఎవరికి టికెట్ కాంగ్రెస్ నుంచి రాబోతుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఇక మొన్నట్ల ఒక 4-5 రోజుల క్రితం కొప్పుల శంకరన్న కూడా టికెట్ కావాలని చెప్పేసి చెప్పిండు. కొప్పుల శంకరన్న అంటే గోదావరిఖాని పట్టణంలోని వాస్తవ్యుడు. మరి అన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడు. మరి ఆ అన్న కూడా టికెట్ కావాలని చెప్పేసి చెప్పిండు. అన్నది ఇంకా వెయిటింగ్ చేస్తుంది. ఇక చూద్దాము. ఊట్లవార ప్రసాద్ అన్న కూడా ఒకసారి చేద్దాము. ఊట్లవార ప్రసాద్ ఏం చెప్తాడో కూడా వినే ప్రయత్నం చేద్దాం మనం.
ఊట్ల వరప్రసాద్ అన్న కూడా కాల్ వెయిటింగ్ వస్తున్నాడు. చూద్దాం మరి ఎవరు ఆసంపల్లి సీనన్నకు చేసిన, ఊట్ల వరప్రసాద్ అన్నకు చేసిన, గజలి కాంతం కూడా చేసిన. చూద్దాం మరి ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరు మాట్లాడతారు, అసలు ఎట్లా ఉంటది అన్న విషయం కూడా మనం ఆలోచన చేద్దాం. ఇక మిగతా వార్తలు కూడా చూద్దాం. ఏంటిది, ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మరి నిన్ననే ప్రారంభం ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళ పరీక్షలు ప్రారంభమైనాయి. మరి మొదటి సంవత్సరం అయిపోయింది. మొదటి సంవత్సరం పిల్లగాళ్ళు పరీక్షలు రాసిరు. ఈరోజు ద్వితీయ సంవత్సరం రెండో సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ పిల్లగాళ్ళు పరీక్షలు రాస్తున్నారు. మరి ఇక్కడ ఏమున్నదయ్యా అంటే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది, జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్, తర్వాత పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన రామగుండం సిపి శ్రీనివాసులు సార్. ఇక ఎలక్షన్ వచ్చి పరీక్షలు సారీ ఈ పిల్లల పరీక్షలు ఉన్నాయి కనుక అక్కడ సంబంధించిన భద్రతా కార్యక్రమాలను పోలీస్ శాఖ చూసింది. మరి ఎలాంటి మాస్ కాపింగ్ పాల్పడకుండా ఉండడాలే అన్ని చట్టపరమైన విధి విధానాలను పాటించాలా, విద్యార్థులు పరీక్షలు సక్రమంగా రాయాలని చెప్పేసి కూడా కలెక్టర్ సార్ పోయి చూసిండు అక్కడ. ఇక ఇంకేమున్నది, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా గాజుల లక్ష్మి, ఇక చైర్పర్సన్ గా గాజుల లక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే విజయరామనారావు. ఇక మీకు తెలిసిందే కదా, మొన్నట్ల అవిశ్వాస తీర్మానాలు వెచ్చి ఉన్నోళ్ళని తీసేసి కొత్తోళ్ళు అత్తారా అని ఇక అదే ముచ్చటాడ. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక రేపటి నుంచే గృహలక్ష్మి పథకం అమలు. ఎస్సీ మరి ఏముండాలి గృహలక్ష్మి పథకానికి, ఎట్లా ఉండాలి మళ్ళొకసారి చూద్దాం. మరి ఇంకొకరు అన్న మాట్లాడతాండు. అన్న ఫోన్లు కాల్ వెయిటింగ్లు ఉన్నారు, చూద్దాం. వాళ్ళు చేస్తే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, లేకపోతే మన వార్తలు మనము చేసుకుందాం. ఇక రేపటి నుంచి గృహలక్ష్మి పథకం అమలు. మరి ఎస్సీ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు తెల్ల రేషన్ కార్డు ఉండి అర్హులైన వారికి మార్చి 1 నుంచి గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 0 బిల్లు అందిస్తామని సూపరింటెండెంట్ ఇంజనీర్ బొంకూరి సుదర్శనం తెలిపారు. ఎవరైతే గృహలక్ష్మి పొందడానికి అర్హులైన వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, ప్రజాపాలన దరఖాస్తులో ఏవైనా వివరాలు సరైనవి లేక లబ్ధి పొందకపోయినా తమ పరిధిలోని ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో విద్యుత్ కనెక్షన్ నెంబరు, తెల్ల రేషన్ కార్డుతో అనుసంధానమైన ఆధార్ కార్డుతో కలిపి దరఖాస్తు చేసుకోవచ్చు. గృహలక్ష్మి పథకం అర్హత కలిగిన విద్యుత్ వినియోగదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వారికి సవరించి 0 బిల్లు అందించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ దరఖాస్తు పెండింగ్ లో ఉంటే దరఖాస్తు పరిశీలన అయ్యే వరకు విద్యుత్ సిబ్బంది బిల్లు వసూలు పైన ఎలాంటి చర్యలు తీసుకోరని కూడా చెప్పిందట. ఇక ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఉంటారు కదా ఉల్లా, మరి మన అనివార్య కారణాల వల్ల ఎవరైనా అప్లై చేసుకోకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మున్సిపల్ ఆఫీస్కి అయితే మున్సిపాలిటీలో ఉంటే మున్సిపల్ ఆఫీస్కి పోయి మీ కరెంటు బిల్లు, మీ ఆధార్ కార్డ్. ఒక్క నిమిషం, ఆసంపల్లి వాసన్న ఫోన్ చేస్తున్నాడు, మనం మాట్లాడదాం. అన్నా నమస్తే. అన్నా నేను మనము లైవ్ లో ఉన్నామన్నా, నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఉంది, కాల్ చేస్తున్నా. అయితే అన్న ఈరోజు ఆంధ్రజ్యోతిలో కాంగ్రెస్ టికెట్ పైన ఉత్కంఠ అని వచ్చిందన్న. అందులో ఆసంపల్లి శ్రీనివాస్ మీ పేరు కూడా ఉంది. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక 4 పేర్లు వచ్చినాయి అన్న. ఆసంపల్లి వాసు, తర్వాత మాజీ ఎంపీ సుగుణ కుమారి మేడం పేరు, తర్వాత ఊట్ల వరప్రసాద్ అన్న పేరు, తర్వాత గజ్జల్లి కాంతం అన్న పేర్లు ఇచ్చారన్న. మీరు ఎట్లా అనుకుంటున్నారు అన్న? గతంలో ఒకటేసారి మీ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు, మరి ఇప్పుడేమనుకుంటున్నారన్న మీరు? ఈసారి ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం మెరుగ్గా ఉన్నది. ఓకే, అన్ని సామాజిక వర్గాలను అకామిడేట్ చేయాలి, అందరికి సమన్వయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అందుకనే జనగణన కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఒక జీవో తీసుకొచ్చి జనగణన చేసి జనాభా ప్రాతిపదికన ఏ సామాజిక వర్గాలు ఎంతెంత జనాభా రేషియో ఉన్నారో ఆ జనాభా రేషియో ప్రకారం వాళ్ళను రాజకీయంగా మరియు వాళ్ళు ఎవరైతే వెనుకబడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా సామాజికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి అదే క్రమంలో సామాజిక వర్గానికి 100% ఇది టికెట్ ఇస్తాం.
అదే అన్న ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు మన ప్రస్తుత పార్లమెంటరీ ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కదా, మరి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అసలు? ఇప్పుడు ఆయన పేరు కూడా ఇక్కడ లిస్ట్ లో ఉంది కదా. జనాలలో అభిప్రాయాలు ఎలా ఉన్నాయని కొన్ని ఏజెన్సీలను పెట్టి ఈ రోజు అభిప్రాయ సేకరణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓకేనా? ఆ అభిప్రాయ సేకరణ ప్రకారం ఎలా ఉందని ఆలోచిస్తే రిపోర్ట్ తీసుకొని హైకమాండ్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి మీ పేర్లు చాలా సార్లు మీ పేరు వస్తుందన్న, అంటే మీకు ఎట్లా ఉంది? మీకు ఏమనిపిస్తుంది? అంటే మీకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకేదన్నా అవకాశం వస్తుందా, లేదంటే అధిష్టాన తీర్మానం ఎట్లా జరుగుతుందో అట్లనే శిరస వహిస్తారా? అధిష్టాన తీర్మానాన్ని ఎవరైనా శిరస వహించాల్సిందే. ఓకే, మా పేరే 100% నా పేరు వస్తుందని ఆశిస్తున్నాను. నాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్ అన్న, ఎస్. థ్యాంక్ యూ అన్న. ముందుగా మీకు కంగ్రాట్స్ అన్న. రావాలి, మీకు కూడా రావాలి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సందర్భాలు చూసినామన్నా మేము పర్సనల్ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటామన్నా మా ఛానల్లో ఒకసారి. మంచిగా. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఇది ఆసంపల్లి వాసన్న చెప్తున్న విషయం. ఖచ్చితంగా టికెట్ వస్తుంది అన్న నమ్మకంలో ఉన్నాము. మాదిగ సామాజిక బిడ్డలకే వస్తుంది అన్న విషయం కూడా అన్న చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా చూద్దాం మరి ఎట్లా ఉంది. ఇంకా మనం ప్రయత్నం చేసాం. ఎన్ఎస్ఏ యూఐ ఊట్ల వరప్రసాద్ అన్న కూడా ఉండే, మరి అన్నది కూడా కాల్ వెయిటింగ్ వచ్చింది పాపం. మళ్ళీ మనకు చేస్తే మనది కాల్ వెయిటింగ్ వచ్చింది. రింగ్ అవుతుంది, మాట్లాడదాం ఊట్ల వరప్రసాద్ అన్నతో కూడా. నమస్తే ప్రసాద్ అన్న. అన్నా, నాది నిరుద్యోగి న్యూస్ ఛానల్ అన్న. నేను లైవ్ లో ఉన్నా ప్రస్తుతం అన్న. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ టికెట్ పైన ఉత్కంఠ అని చెప్పేసి పెద్దపల్లి జిల్లాలో ఒక హాట్ టాపిక్. అందులో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఊట్ల వరప్రసాద్ అన్న పేరు వచ్చింది. సో మీరు మీ అభిప్రాయం చెప్పండి అన్న. అంటే గతంలో ఎస్సీ అంటే ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఎక్కువ సార్లు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి కావాలని చెప్పేసి కూడా మీరు పోరాటాలు చేస్తున్నారు మీ సామాజిక వర్గం నుంచి. ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది అసలు? ఇంకా చెప్పండి అన్న. అంటే మీరు గతంలో ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళి మిమ్మల్ని మేము ఫాలో చేస్తున్నామన్నా. ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళి మీరు ఉన్నారు కదా, అంటే పార్టీ అధిష్టానము మీ ఎన్ఎస్యుఐ వైపు ఏమైనా ఆలోచనలు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే పార్టీ అధిష్టానానికి ఎప్పుడు కానీ కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు అవకాశం ఉన్న దగ్గర తప్పకుండా అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచన మొదటి నుంచి ఉంటది. గతంలో కూడా ఆ విధంగా అవకాశాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. తప్పకుండా ఈసారి మాలాంటి పార్టీకి ఫుల్ టైమ్ గా అందుబాటులో ఉండి పనిచేసినటువంటి కార్యకర్తలకు పార్టీ అధిష్టానం డెఫినెట్ గా అవకాశం కల్పిస్తుందనే నమ్మకం ఉంది. ఓకే అన్న. మీతో పాటుగా ఇంకొక 3 పేర్లు కూడా ఇచ్చారన్న. గజ్జెల్లి కాంతం ఒకటి, తర్వాత మాజీ ఎంపీ సుగుణ కుమార్ మేడం పేరు, తర్వాత ఆసంపల్లి శ్రీనివాస్ అన్న పేరు. సో మీరు మీ వర్గానికి సంబంధించి ఈ 4 పేర్లు వినబడుతున్నాయన్న ప్రస్తుతం ఇక్కడ. మీ నలుగురికి దాంట్లో కానీ లేదంటే పార్టీ ఏదన్నా మీ అధిష్టానము లేదు మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాం టికెట్, మీరు మా ఆదేశాలను పాటించాల్సి అని వస్తే వెళ్ళాలన్నా మరి అప్పుడు పార్టీ ఆదేశాలు ఏముంటే పార్టీ ఆదేశానుసారం పనిచేయడం. మేమంతా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలు. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏ తీసుకున్నా దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానుసారంగా మేమందరం పనిచేసే వాళ్ళం. పార్టీ ఎవరికి ఇచ్చినా, ఎవరికి అవకాశం ఇచ్చినా, మాకు ఇచ్చినా అందరు పనిచేస్తారు. ఎవరికైనా వేరే వాళ్ళకి వచ్చినా వాళ్ళ కోసం మేము పనిచేయాల్సిందే. అంతే. మేము పార్టీ నిర్ణయం ఏదంటే పూర్తిగా అయితే మీ వర్గానికి రావాలంటే మీ సామాజిక వర్గానికి టికెట్ రావాలని పూర్తి స్థాయిలో మీరు ఆశిస్తున్నారు. నేను వాస్తవంగా సామాజిక వర్గానికి రావాలనే దానికన్నా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అవకాశం కల్పించాలని నేను కోరుతున్నాను. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఎస్, ఇది ఊట్ల వరప్రసాద్ అన్న మనకు ఇప్పుడు ఇస్తున్న సమాచారం. మాకు ఎవరైతే పూర్తి స్థాయిలో మా పార్టీ కోసం పనిచేసిరో వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటది. మరి ఇక్కడ సామాజిక వర్గాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేము బాధపడము. అధిష్టానం నుంచి వెళ్ళి ఏ టికెట్ అంటే అధిష్టానం ఎలాంటి తీర్పు ఇచ్చినా కూడా మేము శిరస వహిస్తాం అని చెప్పేసి ఆసంపల్లి వాసన్న అదే చెప్తున్నాడు. తర్వాత ఊట్ల వరప్రసాద్ అన్న కూడా అదే చెప్పింది. ఇది కాంగ్రెస్ యొక్క టికెట్. ఇక ప్రజలారా మీరు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుంది అనే దాని గురించి ఇక మీరు ఆలోచన చేస్తే సరిపోతుంది. ఇక ఇది ఇవాళ వార్తలు ఇయే తెలంగాణ మన పెద్దపల్లి జిల్లాల ఇవాళ ఉన్న వార్తా ముచ్చట. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముచ్చట.